మా కొద్ది ఇథనాల్ ఫ్యాక్టరీ అంటున్నారు జోగులాంబ గద్వాల జిల్లా పెద్దధన్వాడ ప్రజలు. రాజోలి మండలం పెద్దధన్వాడ శివార్లో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇథనాల్ పరిశ్రమ యాజమాన్యం సోమవారం రాత్రి గుట్టుచప్పుడు కాకుండా కంటైనర్, జేసీబీలు, కొందరు ప్రైవేట్ సిబ్బందిని దింపింది. నిన్న పనులు చేయించేందుకు ప్రయత్నించింది. ఈ విషయాన్ని గుర్తించిన రైతులు అడ్డుకున్నారు. ఫ్యాక్టరీ నిర్మించే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఇవాళ మళ్లీ పనులు జరుగుతున్నాయనే సమాచారంతో 10 గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. భారీగా పోలీసులు మోహరించినా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఫ్యాక్టరీ ఏర్పాటుతో సర్వం కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుందని పెద్దధన్వాడ గ్రామస్తులతో పాటు రాజోలి మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. గత నిరసనలో జిల్లా అధికార యంత్రాంగం, పాలక ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన హామీలకు నిరసనలు విరమించినా ఫలితం లేకపోయిందని గ్రామస్తులు మండిపడుతున్నారు. పనులు అడ్డుకోవడంతో పోలీసులు, గ్రామస్తుల మధ్య వాగ్వాదం జరిగింది. ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. మా కొద్ది ఇథనాల్ ఫ్యాక్టరీ అంటున్నారు జోగులాంబ గద్వాల జిల్లా పెద్దధన్వాడ ప్రజలు. రాజోలి మండలం పెద్దధన్వాడ శివార్లో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇథనాల్ పరిశ్రమ యాజమాన్యం సోమవారం రాత్రి గుట్టుచప్పుడు కాకుండా కంటైనర్, జేసీబీలు, కొందరు ప్రైవేట్ సిబ్బందిని దింపింది. నిన్న పనులు చేయించేందుకు ప్రయత్నించింది. ఈ విషయాన్ని గుర్తించిన రైతులు అడ్డుకున్నారు. ఫ్యాక్టరీ నిర్మించే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఇవాళ మళ్లీ పనులు జరుగుతున్నాయనే సమాచారంతో 10 గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. భారీగా పోలీసులు మోహరించినా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఫ్యాక్టరీ ఏర్పాటుతో సర్వం కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుందని పెద్దధన్వాడ గ్రామస్తులతో పాటు రాజోలి మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. గత నిరసనలో జిల్లా అధికార యంత్రాంగం, పాలక ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన హామీలకు నిరసనలు విరమించినా ఫలితం లేకపోయిందని గ్రామస్తులు మండిపడుతున్నారు. పనులు అడ్డుకోవడంతో పోలీసులు, గ్రామస్తుల మధ్య వాగ్వాదం జరిగింది. ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. మా కొద్ది ఇథనాల్ ఫ్యాక్టరీ అంటున్నారు జోగులాంబ గద్వాల జిల్లా పెద్దధన్వాడ ప్రజలు. రాజోలి మండలం పెద్దధన్వాడ శివార్లో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పాషా ఫోన్లో అందిస్తారు. పాషా, ఏంటి పరిస్థితి? శ్రావణి, రాజోలి మండలం పెద్దధన్వాడలో ఏర్పాటు చేయబోతున్నటువంటి ఇథనాల్ కంపెనీ పనులు ప్రారంభోత్సవ ఎపిసోడ్ ఉద్రిక్త పరిస్థితులకి దారితీసిందని చెప్పొచ్చు. అయితే సోమవారం రాత్రి ఒక కంటైనర్ తో పాటు తాత్కాలికంగా గుడిసెలు ఏర్పాటు చేసి కొంతమంది కూలీలను, జేసీబీ యంత్రాలను తీసుకొచ్చింది. గాయత్రి ఫ్యూయల్ కంపెనీకి సంబంధించి అనుమతులు పొందినటువంటి ఇథనాల్ కంపెనీ ఏర్పాటు చేయబోతున్నటువంటి కంపెనీ. అయితే ఈ కంపెనీని మొదటి నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి 10 గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమ భూ కాలుష్యం పెరగడంతో పాటు నీటి కాలుష్యం కూడా అవుతుందని చెప్పేసి వారు మొదటి నుంచి కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో గడిచిన 3 నెలల క్రితం కూడా ఉద్యమాలు కొనసాగాయి. జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసి ఆ ఇథనాల్ కంపెనీ ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రదేశంలో కొన్ని రోజుల పాటు నిరాహార దీక్షలు చేయడమో, ఆందోళన కార్యక్రమాలు చేపట్టడంతో కంపెనీ యాజమాన్యం వెనక్కి తగ్గింది. అధికారులు కూడా ఇక కంపెనీ ఉండదు అని చెప్పేసి స్పష్టం చేశారు. మళ్ళీ నిన్న రాత్రి కంపెనీకి సంబంధించినటువంటి యాజమాన్యము ఒక కంటైనర్ ను ఏర్పాటు చేయడంతో పాటు గుడిసెలు, అదే మాదిరిగా కూలీలను తీసుకురావడం అనేది ఈ రోజు ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. అయితే ఇప్పటికే కంపెనీ ఏర్పాటు చేయబోమని చెప్పేసి మళ్ళీ ఇక్కడ కంపెనీ ఏర్పాటు చేయడం ఏంటి అని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పెద్దధన్వాడ మరియు ఇతర గ్రామాల ప్రజలంతా కూడా అక్కడ ఉన్నటువంటి గుడిసెల్ని తగలబెట్టడము, కంటైనర్ ని తగలబెట్టడంతో పాటు వాహనాలని, వాళ్ళ యాజమాన్యానికి సంబంధించినటువంటి వాహనాలను కూడా పూర్తిగా బోల్తా వేయడం జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు 200 మందికి పైగా పోలీసులు అక్కడ మోహరించారు. ఉద్రిక్త పరిస్థితుల్ని ఆపి అక్కడి వారిని అక్కడ నచ్చజెప్పి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే 26 ఎకరాల్లో 189 కోట్లతోటి 2003లో అప్పటి ప్రభుత్వం
ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆ అనుమతులను రద్దు చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగిన క్రమంలో 3 నెలల క్రితము ఇక కంపెనీ ఉండబోదు, ఇక్కడ ఏర్పాటు చేయబోము అని చెప్పేసి అధికారులు హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ ఏమైంది, మాకు ఇథనాల్ కంపెనీ వద్దు అని చెప్పేసి మొదటి నుంచి కూడా వాళ్ళు గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయము మరోమారు ఇక్కడ కంపెనీ ఏర్పాటుకి కూలీలను తీసుకురావడము, కంటైనర్లు పెట్టడం తోటి ఆగ్రహించినటువంటి రైతాంగం అంతా కూడా అక్కడ గుడిసెల మీద తగలబెట్టడము, ఆ కూలీలను అక్కడి నుంచి వెళ్ళగొట్టడము, కంటైనర్ తగలబెట్టడంతో పాటు యాజమాన్యానికి సంబంధించిన కార్లను కూడా పూర్తిగా బోల్తా వేసి ఆందోళనకి దిగారు. అయితే ఉదయం నుంచే అక్కడికి వివిధ గ్రామాల ప్రజలు చేరుకున్నారు. ఈ కంపెనీ వద్దన్న క్రమంలో మళ్ళీ ఎవరు తీసుకొస్తున్నారు, ఎందుకు తీసుకొస్తున్నారు అని చెప్పేసి యాజమాన్యంతో ఆర్గ్యూ చేయడం జరిగింది. ఈ క్రమంలో పోలీసులు నచ్చజెప్పి పంపించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఉద్రిక్త పరిస్థితిని కట్టడి చేయలేకపోయారని చెప్పొచ్చు శ్రావణి. పాషా, 3 నెలల క్రితం కంపెనీ నిర్మాణం ఉండదు అని చెప్పి ఇప్పుడు మళ్ళీ పనులు చేపట్టడం ఏంటి? అంటే యాజమాన్యం ఏం చెబుతుంది దీనిపై? అంటే యాజమాన్యము మాకు 2003లోనే అప్పటి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. 26 ఎకరాల్లో 183 కోట్లతోటి మేము ఈ ప్రాజెక్ట్ ని చేపట్టేందుకు సిద్ధమయ్యాము. అయితే అప్పుడు ప్రజాభిప్రాయ సేకరణలో కూడా ఎలాంటి మాకు వ్యతిరేకత కనిపించలేదు, రైతులు ఒప్పుకున్నారు. కానీ కొంతమంది పొలిటీషియన్సే కావాలని కుట్ర చేస్తున్నారు అనేది యాజమాన్య వర్షన్. అయితే మొదటి నుంచి రైతులు మాత్రం ఇవన్నీ కూడా సారవంతమైనటువంటి భూములు, ఇక్కడ కాలుష్యం లేదు, తుంగభద్ర నదికి కృష్ణా నదికి మధ్యలో ఉన్నటువంటి సారవంతమైన భూముల్ని కలుషితం చేస్తానికి మీరు ఈ ప్రాజెక్ట్ ని తీసుకురావడం సరైనది కాదని చెప్పారు. అయితే ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లాలోనే మరికల్ సమీపంలో ఏర్పాటు చేసినటువంటి కంపెనీని అక్కడ ఉన్నటువంటి ప్రతినిధులు కొంతమంది రైతులను కూడా తీసుకొచ్చి చూపించారు. వారు వేస్ట్ మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి ప్రక్రియను, రసాయనాలు భూమిలోకి ఇంకకుండా చేస్తున్నటువంటి ప్రక్రియను కూడా చూపించడం జరిగింది. అయినప్పటికీ కూడా రైతులు ససేమిరా ఇక్కడ కంపెనీ మాకు వద్దు అని చెప్పేసి వాళ్ళు మొదటి నుంచి వ్యతిరేకత తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో 3 నెలల కిందట కూడా మరోమారు ఒకసారి దానికి సంబంధించినటువంటి సర్వే చేపట్టిన క్రమంలో అక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా వ్యతిరేకించారు. తాజాగా సోమవారం రాత్రి ఒక కంటైనర్ తో పాటు కొంతమంది కూలీలను, అదే మాదిరిగా జేసీబీ యంత్రాలను, వారి యాజమాన్యానికి సంబంధించినటువంటి కొంతమంది సిబ్బందిని ఇక్కడికి తరలించారు. అయితే దీన్ని చూసినటువంటి రైతులు పెద్ద ఎత్తున తరలి వచ్చి వారిని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఇక్కడ కంపెనీ చేపట్టవద్దు అని చెప్పేసి వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే వాగ్వాదం చోటు చేసుకొని అక్కడ ఉన్నటువంటి గుడిసెలను తగలబెట్టడంతో పాటు కంటైనర్ కూడా పూర్తిగా బోల్తా వేసి తగలబెట్టినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. అయితే అధికారులు మాత్రం ఇక ఉండదు అని చెప్పారు. అప్పుడు ఎన్నికల ముందు కూడా ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఎన్నికల్లో ప్రచారానికి వచ్చినటువంటి నేతలు కూడా మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాము, ఏర్పాటు చేయనీయమని చెప్పారు. ఈ క్రమంలో మళ్ళీ తాజాగా పనులు ప్రారంభిస్తున్నటువంటి క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. శ్రావణి, భాష, ఇప్పుడు రైతులు నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మరి యాజమాన్యం వెనక్కి తగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? యాజమాన్యాలకి మేము క్లియర్ గా చెప్పాము, మాకు ఈ కంపెనీ వద్దు, ఈ ఇథనాల్ కంపెనీ వల్ల మా విలువైనటువంటి భూములు, సారవంతమైనటువంటి భూములు కలుషితమవుతాయని చెప్పాము. అధికారులకు కూడా వివరించాము, ప్రజాప్రతినిధులకు కూడా వివరించాము. ఆ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు పలుమార్లు వచ్చిన సందర్భంలో కూడా వారు మాకు నచ్చజెప్పే ప్రయత్నంలో కూడా మేము వారికి వద్దనే చెప్పాము. అయినా మళ్ళీ ఇట్లాంటి పనులకు పూనుకోవడం ఏంటని చెప్పేసి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికార యంత్రాంగము, అదే మాదిరిగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యాజమాన్య ప్రతినిధులతో మాట్లాడి మరి కంపెనీ ఏర్పాటు విషయంలో ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రము ఆ ప్రాంతానికి, అక్కడ 26 ఎకరాల భూభాగం ఉన్నటువంటి ఆ ప్రాంతానికి ఎవరిని కూడా లోపలికి వెళ్లకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు కంపెనీ ప్రతినిధులు కూడా వారిని తిప్పి వాళ్ళని పంపించినటువంటి సిచ్యువేషన్ ఉంది. రైతులను కూడా శాంతింపజేసి వారి గ్రామాలకు వెళ్ళిపోవాలని చెప్పేసి పోలీసులు సూచనలు చేశారు. అయితే ప్రస్తుతం అక్కడ రైతాంగం అంతా కూడా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి వారు ఎక్కడికి వారు ఆయా గ్రామాలకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తా ఉంది. శ్రావణి, అంటే భాష, రైట్ నౌ సిచ్యువేషన్ ఏంటి? పనులన్నీ ఆగిపోయినట్టేనా, లేదంటే నిరసనల మధ్యనే పనులు కొనసాగుతున్నాయా? ప్రస్తుతం అయితే పనులు ఆగిపోయాయనే చెప్పాలి. అంటే వాళ్ళు పనులు ప్రారంభించలేదు. పనులు ప్రారంభించేందుకు సన్నాహకంగా క్యాంప్ ఏర్పాటు చేశారు. క్యాంపులో భాగంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఉండేందుకు కంటైనర్లు, కూలీలు ఉండేందుకు తాత్కాలికంగా గుడిసెల ఏర్పాటు, అక్కడ వాళ్ళు పనులు చేయడానికి ఒక ప్లాన్ ప్రకారము యంత్రాలు, జేసీబీలు, హిటాచీలు, టిప్పర్లు ఇట్లాంటి వాహనాలను కూడా తీసుకురావడం జరిగింది. అయితే పనులు ఇంకా స్టార్ట్ చేయలేదు. అవన్నీ కూడా వారు సామాగ్రిని, కూలీలని, ఇతర సిబ్బందిని అంతా కూడా సమకూర్చుకునే క్రమంలోనే స్టార్టింగ్ టైంలోనే ఈ ఎపిసోడ్ జరిగింది. సో ఇక పనులు ముందుకు సాగవనే అని చెప్పేసి చెప్తున్నారు.
ఇక అధికారులు కూడా ప్రజలకి రైతులకి పోలీసులు కూడా చెప్తున్నారు, ఇక పనులు జరగవు, మీరు కూడా శాంతంగా వెళ్ళిపోవాలి, ఇక్కడ ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టవద్దు, ఉద్రిక్త పరిస్థితులకి అసలే తావి ఇవ్వద్దు అని చెప్పేసి పోలీసులు సూచిస్తున్నారు. ఇక కంపెనీ ప్రతినిధి కూడా తాత్కాలికంగా అక్కడి నుంచి వెళ్ళగొట్టినటువంటి సిచ్యువేషన్ మనకి పెద్దదనవాడలో కనిపిస్తా ఉంది. శ్రావణి, పాషా, రైతుల డిమాండ్ ఏంటి? ఒకవేళ ఫ్యాక్టరీ నిర్మాణం గనక చేపడితే వాళ్ళకు ఆల్టర్నేటివ్ గా ఏమైనా హామీలు ఏమైనా కోరుతున్నారా, లేకపోతే ఏంటి కంప్లీట్ గా మాకు వద్దనే చెప్తున్నారా? అయితే ఇథనాల్ కంపెనీ చేపట్టే ప్రదేశం అంతా కూడా సారవంతమైనటువంటి భూములు ఉన్నాయి. అక్కడ వివిధ రకాల వాణిజ్య పంటలు పంతాయి. వరి వంటివి కాకుండా పొగాకు, పత్తి, మిరప వంటి పంటలు ఎప్పుడు సాగు చేస్తారు. నల్లరేగడి భూమి చాలా సారవంతంగా ఉంటుంది. మంచి వాటర్ సోర్స్ ఉన్నటువంటి భూములు. ఈ భూములు చాలా విలువైనవి. అయినప్పటికీ కూడా ఈ కంపెనీ వచ్చిన తర్వాత, ఒకవేళ కంపెనీ వాళ్ళు ఆ విలువ కట్టించి తమ భూములు తీసుకున్నప్పటికీ కూడా కంపెనీ ఏర్పాటైన తర్వాత మిగతా భూముల విలువ పడిపోతుందనేది వాళ్ళ ప్రధానమైనటువంటి వర్షన్. దాంతో పాటు భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమవుతాయి. దాంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి భూములన్నిటికి కూడా కలుషితమయ్యి మా భూముల విలువలు పూర్తిగా పడిపోవడంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించినటువంటి తాగునీరు, బోర్ల నీరు కూడా కలుషితం అవుతుంది. ఈ ఇథనాల్ చాలా స్లో పాయిజన్ టైప్ గా భూమిలో ఇంకి ఆ తర్వాత ఈ ప్రాంతాన్ని అంతా కూడా కలుషితం చేస్తుంది. కాబట్టి మాకు వద్దు అని చెప్పేసి మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. అయితే ఈ కంపెనీ ప్రతినిధులు, మేము గతంలో ఉన్నటువంటి సిస్టమ్ ఉండదు, కొత్తగా అధునాతనమైనటువంటి యంత్రాల ద్వారా ఈ వేస్టేజ్ ని మేనేజ్మెంట్ చేస్తాము, ఇక్కడ వేస్టేజ్ భూమిలో ఇంకకుండా వేరే ప్రాంతానికి తరలించి పారబోస్తాము అని చెప్పడంతో పాటు వారి దగ్గర ఉన్నటువంటి అధునాతనమైనటువంటి సిస్టాన్ని వివరించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే ఫస్ట్ విలువైన భూములు, సారవంతమైన భూములు, అయితే విలువ లేని, సారవంతం లేనటువంటి బీడు భూముల్లో పెట్టుకోండి తప్ప ఇక్కడ మాత్రం పెట్టొద్దు అని చెప్పేసి వ్యతిరేకిస్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే 2003లో అనుమతులు ఇచ్చినప్పటి నుంచి ఇవాల్టి వరకు కూడా రైతులు ఏ ఒక్కరు కూడా అనుకూలంగా లేరు. ఇథనాల్ కంపెనీని వ్యతిరేకిస్తూనే వస్తున్నారు. ఈ క్రమంలో 2 నెలల క్రితం కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అప్పుడున్నటువంటి అధికారులు తాత్కాలికంగా వారికి ఉపశమనం కలిగేలా ఒక హామీ ఇచ్చి వదిలేశారు. మళ్ళీ ఈ రోజు పని ప్రారంభమయ్యే క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. శ్రావణి. రైట్ పాషా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.